చెప్పుతోని కొడతా, మరి చెప్పుతోని కొడతాం. సార్ జోలికి ఎవరు వచ్చినా కూడా ఊరుకునే ప్రసక్తే లేదు. సార్ వెనుక మేము అందరం ఉన్నాం. నా తెలంగాణ ప్రజల మీద ఎవరి మీద ఈ ఆంధ్ర ఓడు ఏ కన్ను వేసినా కండ్లు వీకేస్తాం. మళ్ళా జాగ్రత్త బిడ్డ. చెప్పుతోని కొట్టడం జరుగుతుంది. నా తెలంగాణ ప్రజల మీదకి రావడానికి హక్కు లేదు, అసలుకే లేదు, ప్రారంభించడానికి లేదు, మరి ఎవరికి లేదని నేను ఆంధ్ర పాలకులకు ఇక్కడికి రావడానికి హక్కు లేదని నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇంకెవరి మీద కూడా ఇటువంటి ఆరోపణలు వేసిన దొంగ నా కొడుకులను చెప్పులతోని అందుతామని హెచ్చరిస్తా ఉన్నాను. ఇగో ఈ దొంగ నా కొడుకులు చెప్పుతోని ఖచ్చితంగా కన్నడం జరుగుతుంది. మొట్టమొదట అలాంటి వ్యక్తి మీద కొంతమంది తాగుబోతు మహిళలను పట్టుకొచ్చి మీడియా ముసుగులో చాలా బాధేస్తుంది. నిజమైన జర్నలిస్టులు మాట్లాడినా ఏదో మాట్లాడుతున్నారు అనుకుంటాం. నిజమైన జర్నలిస్టు ఏ జర్నలిస్ట్ అలాంటి పని చేయడు. జర్నలిజం చేసిన జర్నలిస్టు, బుద్ధి జ్ఞానం ఉండే జర్నలిస్ట్ అని చెప్పుకుని ఎవరైనా సరే చెప్పులు ఎత్తుకొని దాడులు చేయరన్నా. అది చరిత్రలో ఎక్కడ జరగదు. కేవలం డబ్బులు ఇచ్చి మద్యం దాగిపిచ్చి ఒక మహిళను తీసుకొచ్చి నిన్నటి దినం చాలా బాధాకరం. వాసవిన దెబ్బకి దెబ్బ అయితే ఉంటుంది. దెబ్బకి దెబ్బ రివెంజ్ తీసుకుంటాం. అది మా నాయకుడు ఏ రోజు కూడా తెలంగాణ వరదలు వచ్చినా, తెలంగాణ సమస్యలు వచ్చినా కోట్ల నిండు ఫండ్స్ ఇచ్చిన వ్యక్తి. అలాంటి వ్యక్తి మీద మీరు మాట్లాడడం కరెక్ట్ కాదు. అది నిజమైన జర్నలిజం పేరుతో జర్నలిజానికే ఇది ఒక మాయని మచ్చ అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఇప్పుడే చెప్పా, ఇందాకే మీరు లేనట్టున్నారు. సుగాలి ప్రీతి గురించి చెప్పాను. సుగాలి ప్రీతికి ఎందుకంటే తల్లి చెల్లికి న్యాయం చేయలేడు, సుగాలి ప్రీతికి న్యాయం చేస్తాను అనుకోవడం భ్రమ. థ్యాంక్ యూ అన్న. ఇంకేదో ప్రెస్ మీట్లు ఉన్నాయంట. ఓటు తీసి కొడతాం ఇక నిన్ను. ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే పనిగా ఒక టీం రెడీ అయింది. వాళ్ళందరూ కూడా చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ గారి నాయకుడికి పనిచేయడానికి చాలామంది నాయకులు, అన్ని కులాలు, అన్ని కుల సంఘాలు, కాపు, బలిజ, రెడ్డి, కమ్మ, బీసీ, దళితులు, ఎస్సీ, ఎస్టీ అందరూ కూడా ఆయనతో పాటు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన ఒక కులాన్ని పరిమితి చేయడానికి చేస్తున్న డ్రామాల్లో, కుట్రలో భాగంగా ఏమని చెప్తున్నాం, మా పార్టీ నుంచి కొంతమంది వెళ్ళిపోయిన పేమెంట్ ఆర్టిస్టులు కూడా చెప్తున్నాము, ఈరోజుతో ఆపేయండి. ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే ఇంకా ప్రెస్ మీట్లు ఉండవు, దాడులే ఉంటాయి. సీరియస్ చెప్తున్నాం, ఇంకా దాడులే ఉంటాయి. రాముకే చెప్తున్నా, అంటే బ్యాచ్కి చెప్తున్నా, ఇంకా పేర్లు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. వాళ్ళకి అర్థమేంటుంది రాముడి బ్యాచ్ అంటే ఎవరనేసి.